జయశ్రీరామ్ అందరికి. ఈరోజు మనం శివ మంగళాష్టకం గురించి తెలుసుకుందాం. అలాగే దాని అర్థం కూడా విందాం. ముందుగా ఇది మనకి వేదాలలో, శ్రీరుద్రంలో, ఉపనిషత్తుల్లో, శైవాగమాలలో, అన్ని రకాల పురాణాలలో శివతత్వాలను సూచిస్తూ ఈ శ్లోకం మనకొస్తుంది. ఇక ముందుగా మీరు దీని శ్లోకాన్ని వినండి, తర్వాత పాఠం వినండి, తర్వాత మనం అర్థాలు తెలుసుకుంటా పోదాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూలితదేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం. వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం. ప్రమథేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళం. పంచవక్రాయ మంగళం. సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో యః పఠేన్మంగళాష్టకం. పఠేన్మంగళాష్టకం. మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకం సర్వార్థసిద్ధిమాప్నోతి ససాయుజ్యం తతః పరం. తతః పరం. తతః పరం. విన్నారు కదా. ఇక మొదటి స్వరం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలాకాల రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. ఓ శివ, సృష్టికి మూలమైనవాడ, చంద్రుణ్ణి తలపై ధరించినవాడ, గుణాలకు అతీతుడైనవాడ, అన్ని గుణాలలోనూ నీవై ఉండి కాలాన్ని కూడా నియంత్రించేవాడ నీలకంఠుడా, నీకు మంగళం. ఇక రెండవది వృషారూఢ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశునాం పదయతుభ్యాం గౌరీకాంతాయ మంగళం. నంది మీద విహారించి పులి చర్మం ధరించి సమస్త జీవులను యజమానుడ పార్వతీపతి నీకు మంగళం. భస్మోధూలిత దేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం. భస్మోధూలిత దేహ విభూతిని ధరించినవాడ, నాగయజ్ఞోపవీతి పామును యజ్ఞోపవీతంగా ధరించినవాడ, రుద్రాక్షమాలాభూష రుద్రాక్షలతో అలంకరించినవాడ, వ్యోమకేశ ఆకాశంలో విస్తరించిన జటలు కలిగినవాడ నీకు మంగళము. సూర్యచంద్రాగ్నేత్రాయ నమ కైలాసవాసిని సచిదానంద రూపాయ ప్రమదేశాయ మంగళం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవే శివుని మూడు ఖండ్రులు కలిగినవాడు, కైలాసవాసుడు, సచ్చిదానంద స్వరూపుడు, ప్రమద గణాలకు అధిపతి వాడు అయిన ఆ శివునికి మంగళం. ఐదవ మృత్యుంజయాయ శాంబాయ సృష్టిస్థితాంతకారిణి త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. మృత్యుంజయ మరణాన్ని జయించేవాడ, సాంబ అమ్మతో కలిసినవాడ, అంబ
తో కలిసి ఉన్నవాడ, సృష్టి స్థితి లయకారకుడ, త్రయంబకాయ, 3 నేత్రములు కలవాడ, త్రిలోకేశాయ, 3 లోకాలకు అధిపతి, గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే, ఉగ్రాయ త్రిపురాగ్నాయ, వామదేవాయ మంగళం. గంగను జటలో ధరించినవాడు, సోమస్వరూపుడు, హరిహర ఏకత్వరూపుడు, త్రిపురాసురును సంహరించినవాడు, వామదేవుడైన మంగళ స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. సద్యోజాతాయ శర్వాయ, శుభజ్ఞానప్రదాయినే, ఈశానాయ నమస్తుభ్యం, పంచవత్తాయ మంగళం. శివుని పంచబ్రహ్మను చూపిస్తుంది. సద్యోజాతాయ, వామదేవాయ, అఘోరాయ, సత్పురుషాయ అయిన ఆ శివునికి నా మంగళములు. సదాశివ స్వరూపాయ నమస్తు నమత్తురుషాయన, అఘోరాయ చఘోరాయ మహాదేవాయ మంగళం. తత్పురుషుడు సదాశివుడు, భక్తులకు శాంత స్వరూపుడైన అఘోరుడు, అధర్మానికి భయంకర రూపుడైన ఘోరుడు. మహాదేవస్య దేవస్య పఠేన్ మంగళాష్టకం సర్వార్థ సిద్ధి మవాప్నోతి సాయాజ్యం తత్పరం. ఈ మంగళాష్టకాన్ని భక్తితో చదివిన వారు సర్వ కార్యస్థితి పొందుతాడు. చివరికి శివ సాయుధ్యం కూడా పొందుతాడు. ఇక మీరు విన్నట్లయితే ఇంతవరకు మీకు నచ్చినట్లయితే మాత్రం జస్ట్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకాస్త నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే లేదా ఏదైనా తప్పులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.